ఒక 4 బ్రెడ్ స్లైసెస్ ఉంటే చాలండి. ఈవినింగ్ టైం, టీ టైం స్నాక్ లాగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ స్నాక్ ఇస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. డీప్ ఫ్రైడ్ స్నాక్స్ వద్దనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అండి. చాలా హెల్తీగా ఉంటుంది. డీప్ ఫ్రై చేయకపోయినా కూడా అవుటర్ లేయర్ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ ఈ రెసిపీ కోసం ముందుగా ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. మనం శనగపిండి ఎక్కడ తీసుకున్నా ఒక 1/4 టీ స్పూన్ వాము గింజలు కూడా వేస్తే డైజెషన్ ఇష్యూస్, బ్లోటింగ్ ఇష్యూస్ రాకుండా ఉంటాయండి. ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా కారపొడి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కాస్త బేకింగ్ సోడా వేస్తున్నానండి, వంట సోడా. ఇప్పుడు ఇవన్నీ కాస్త వాటర్ వేసి ఫస్ట్ గట్టిగా కలుపుకొని తర్వాత స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి. ముందే ఎక్కువ వాటర్ వేస్తే ఉండలు వచ్చేస్తాయి, చాలా టైం పడుతుంది, అలాగే పిండి కూడా చాలా జారుగా అయిపోతుందండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ థిక్గా మిక్స్ చేసుకున్నాను, తర్వాత అవసరానికి సరిపడా వాటర్ వేసి ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనము ఈ బజ్జీ పిండిని పక్కన ఉంచి బ్రెడ్ స్లైసెస్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనము సైడ్స్ ఏమీ ట్రిమ్ చేయని అవసరం లేదండి. ఈ రెసిపీ కోసం నేను మిల్క్ బ్రెడ్ యూస్ చేస్తున్నాను. బ్రౌన్ బ్రెడ్ కన్నా మిల్క్ బ్రెడ్తో ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ 5 స్లైసెస్ యూస్ చేస్తున్నానండి. ఇక్కడ సైడ్స్లో ఉన్న బ్రౌన్ పార్ట్ ఏమీ ట్రిమ్ చేయని అవసరం లేదండి, అలాగే ట్రయాంగిల్స్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక బ్రెడ్ని 4 ట్రయాంగిల్స్గా కట్ చేసుకోవాలి. ఇలా డయాగ్నల్గా కట్ చేస్తే మనకు చక్కగా 4 ట్రయాంగిల్స్ వచ్చేస్తాయండి. ఇలాగే అన్ని బ్రెడ్ స్లైసెస్ని కూడా కట్ చేసుకోవాలి. ఈక్వల్గా వచ్చేలాగా డయాగ్నల్గా ఇలా కట్టిస్తే సరిపోతుందండి. సైడ్స్ ఏమీ ట్రిమ్ చేయని అవసరం లేదు. సైడ్స్ అలాగే ఉంచితే కూడా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదండి, నేను ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ని కట్ చేసేసి రెడీగా ఉంచుకున్నాను. ఈ స్నాక్ డీప్ ఫ్రై చేయకపోయినా కూడా అవుటర్ లేయర్ క్రిస్పీగా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ తీసుకున్నానండి. మీరు రెగ్యులర్ ప్యాన్ పైన అయినా చేసుకోవచ్చు, మీ దగ్గర గ్రిల్ ప్యాన్ లేకపోతే. ఇక్కడ ఒక 1 స్పూన్ ఆయిల్ వేసానండి. అది సిలికాన్ బ్రష్ యూస్ చేసి అంత ఈవెన్గా కోట్ అయ్యేలాగా అప్లై చేయాలి ప్యాన్ అంతా. ఫస్ట్ ఒక 5 to 10 మినిట్స్ మీడియం హీట్లో క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని హీట్ చేశాక తర్వాత ఆయిల్ని ఇలా సిలికాన్ బ్రష్ యూస్ చేసి ఈవెన్గా అప్లై చేయాలి. మనం రెడీ చేసుకున్న బజ్జీ బ్యాటర్లో ఈ ట్రయాంగిల్ బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్క దాన్ని వేసి బ్యాటర్ ఈవెన్గా కోట్ అయ్యేలాగా చేసి తర్వాత వేడెక్కిన గ్రిల్ ప్యాన్ పైన వేసి 2 వైపులా ఫ్రై చేసుకోవాలండి. మనము అట్ ఏ టైం ఒక్కొక్క ట్రయాంగిల్ బ్రెడ్ స్లైస్ని బ్యాటర్లో వేసి కోట్ చేస్తే చక్కగా కోట్ అవుతాయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రిల్ ప్యాన్ పైన మనం ట్రయాంగిల్ బ్రెడ్ స్లైసెస్ని అన్నీ ఇదే విధంగా బ్యాటర్లో కోట్ చేసి గ్రిల్ ప్యాన్ పైన వేయాలండి. ముందే దాన్ని టచ్ చేయకండి. ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేస్తే ఒక వైపు చక్కగా ఫ్రై అవుతాయి, ఆ తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకోవచ్చండి. ఈ స్నాక్ అందమైన గ్రిల్ మార్క్స్తో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ అట్ ఏ టైం మనము 6 బ్రెడ్ స్లైసెస్ అయినా కూడా మనము ఈ ట్రయాంగిల్ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకోవచ్చు ఈ బజ్జీ బ్యాటర్లో వేసి. నేను ఇక్కడ మీకు చూపించడానికి ఒక 4 స్లైసెస్ మాత్రం వేసానండి గ్రిల్ ప్యాన్ పైన. ఇక్కడ మనము గ్రిల్ ప్యాన్ యూస్ చేస్తున్నాం కాబట్టి టర్న్ చేయడానికి ఒక స్పూన్ బ్యాక్ సైడ్ కానీ ఫోర్క్ బ్యాక్ సైడ్ కానీ యూస్ చేసి ఫస్ట్ రిలీజ్ చేయడానికి ఇలా ట్రై చేయాలండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈజీగానే రిలీజ్ అయిపోతాయి, ఆయిల్ ఉంటుంది కాబట్టి. ఆయిల్ని కూడా ఈవెన్గా గ్రీస్ చేయాలండి, లేకపోతే గ్రిల్ ప్యాన్కి అతుక్కుపోతాయి. ఇక్కడ ఫ్రై అయిన తర్వాత కూడా సైడ్స్ ఏదన్నా మీకు రాగా అనిపిస్తే ఇలా కార్నర్స్లో ఉంచి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క 2 మినిట్స్ అలా ఉంచితే కూడా అన్ని వైపులా చక్కగా ఫ్రై అయిపోతాయి. అంతేనండి, మన హెల్దీ బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది. డీప్ ఫ్రై చేయకుండా అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల మిల్క్ బ్రెడ్తో మైల్డ్ స్వీట్నెస్తో ఉండే మిల్క్ బ్రెడ్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. గ్రిల్ మార్క్స్తో చాలా అట్రాక్టివ్గా ఉందండి చూడడానికి. నేను ఈ బ్రెడ్ బజ్జీని గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తున్నానండి. నా దగ్గర రెడీగా ఉంది గ్రీన్ చట్నీ. మీరు కెచప్తో అయినా సర్వ్ చేయొచ్చు, లేకపోతే ఆనియన్ స్లైసెస్ని సన్నగా కట్ చేసుకొని కాస్త లెమన్ జ్యూస్ పిండి
వాటిని కూడా ఈ బ్రెడ్ బజ్జీ పైన పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రెసిపీ మీరందరూ ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా ఇంట్లో అందరూ చక్కగా ఎంజాయ్ చేయగలిగే హెల్దీ స్నాక్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మీరు వీడియోస్ని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ మరికొంతమందికి వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.